మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. గురుగారు, జూన్ నెల 2026 విశేషంగా కుంభరాశి వాళ్ళకి మరి ఈ నెల ఎలా ఉండబోతుంది? మరి ఏలినాటి శని తీవ్రత కంప్లీట్ గా అయిపోయినట్టు అనుకోవచ్చా, లేదంటే ఇంకా వెంటాడుతూనే ఉంటుందంటారా? మరి ఓవరాల్ గా ఏం చెప్తారు వీళ్ళ గురించి ప్రస్తుతం? కుంభరాశి. కుంభం అంటే కలశం లేకపోతే కుండ. కుండని దానికంటే కలశము అంటారు. దీనికి ఆధిపత్యాన్ని వహించింది శని భగవానుడే. పూర్ణ కలశం, నిండు కుండ తొనకదు. కానీ సగం నిండుకుండా తొనిగిపోతుంది. అయితే కుంభరాశికి ఏలినాటి శని ప్రభావం ఉంది. కుంభ, మీన, మేషరాశులకి ఏలినాటి శని ఉంది. కుంభరాశికి ఇక కొద్ది కాలంలోనే ఉంది, కానీ తొలగింది అనే చెప్పుకోవాలి. తొలగిందనే చెప్పుకోవాలి. ఉంది, లేకపోలేదు, కానీ తొలగిందని చెప్పుకోవచ్చు. ఏదో కొద్ది గొప్ప ఉంది, దాన్నే ఉంది అనే విధంగా ఉంది. కానీ ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి మొట్టమొదటగా వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టుకుంటే మంచిగా జరుగుతుంది. అనేక రకములుగా ఆలోచన చేస్తే అది జరగదు, తెలియదు. ఈ యొక్క రాశిలో ఉన్న వస్త్ర వ్యాపారదారులు, అపరాలు వ్యాపారాలు చేసేవాళ్ళు, ఆయిల్ అంటే మంచి నూనె, కొబ్బరి నూనెతో పాటు డీజిల్ అండ్ పెట్రోల్, ఇటువంటి వారికి కొద్దిగా ఇబ్బందికరమైన స్థితిగతులు ప్రస్తుత కాలం ఉన్న పెట్టుబడి పెట్టలేరు. ఇబ్బందికరమైన స్థితిగతులు ఉన్నా కూడా తరచుగా, అంటే ఒక వారం రోజులు, రెండో వారం బాగుంది, మొదటి వారం బాగలేదు, రెండో వారం బాగుంది, మూడో వారం ఇంకా బాగుందిలే, నాలుగో వారం ఇంకా చాలా ముందరా అనుభవం ఉంటుంది. అటువంటి స్థితిగతుల్లో వ్యాపార రంగం ఉంది. వస్త్ర వ్యాపారం బాగా ఉంది, ఉన్నతమైన స్థితిగతులుగా ఉంది. అలాగే మాట తీరు యందు మాత్రం యోగదాయకమైన స్థితిని కోల్పోతున్నారు. అంటే దుందురుకు స్వభావంతో నోటుకు వచ్చింది వాగేస్తుంటారు. దానివల్ల వచ్చే కష్ట నష్టాల వల్ల ఆలోచన లేకుండా పోతూ ఉంటుంది. దానివల్ల ఇబ్బందికరమైన స్థితి పొందుతూ ఉంటారు. అయితే ఈ కుంభరాశిలోని ప్రముఖులైన వ్యక్తులు ఉన్నారు. పేర్లు చెప్పట్లేదు, ఇబ్బంది పడాలి. ప్రముఖులైన వ్యక్తులు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకుల్లో ఉన్నారు, సినీ రంగంలో ఉన్నారు, ఇంకా చాలా రంగాల్లో ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరన్నది నా వీడియోలు చూస్తే అర్థమైపోతుంది, నా గురే చెప్తున్నారు లేని అటువంటి పరిస్థితి వస్తుంది. ఆ వ్యక్తుల యొక్క విధానాలకి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సవనీయంగా చెప్పేది, ఉన్నతమైన స్థానానికి మీరు ఏదైతే తలచారో, మీరు ఏది కావాలనుకున్నారో దాన్ని ఈ నెల ఆఖరి లోపులో మీ సొంతం చేసుకుంటున్నారు. ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నారు ఈ కుంభరాశి వారు. అత్యధికమైన స్థానానికి చేరుకునే పరిస్థితి ఉంది. ఎందుకయ్యా ఇంత ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఈ కుంభరాశి మీద గురుదృష్టి ఉంది. కుంభరాశికి ఆధిపత్యం అయిన వాడు శని. శనికి గురుడు సముడు. శనికి గురుడు సముడు వేడు, మిత్రుడు, సమతత్వం కలిగి ఉంది. ఎప్పుడైతే గురు బలం ఈ కుంభరాశి మీద పడిందో, ఈ కుంభరాశి వారు అందరూ కూడా ఉన్నతమైన స్థానం జరిపోతారు. అనుకూల విధంగా సంపాదన చేస్తారు. ఇది వ్యాపారం మొదలెట్టండి. ఈ సంవత్సరంలోని వ్యాపారాన్ని మొదలెట్టండి. కొత్త కొత్త వ్యవహారాలు దగ్గర తెలుసుకోండి. ఈ యొక్క నెలలో అన్నీ సక్సెస్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్యూర్ అవడానికి అవకాశం లేదు. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యంగా ఎదగలండి, సాహసంగా పనులు చేయండి, అది మీకు విజయాన్ని చేకూర్చ పెడుతుంది. ఉన్నతమైన స్థానంలో చేరుకుంటున్నారు. మొన్నటి వరకు ఏలినాటి శని వల్ల మీ మాట తీరు పడిపోయింది. మీరు చెప్పిన మాటకి వాల్యూ లేకుండా పోయింది. మీరు అనుకున్న పనులు ఏది సక్రమంగా చేయలేకపోయారు. ధనాన్ని ఖర్చు చేశారు. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 200 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఉన్న డబ్బంతా ఏం ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు అయిపోయింది. అది శని, ఏలినాటి శని ప్రభావం అంతా అలా చూపించింది. ఇటువంటి విధానం వల్ల మీకు నడిచింది. కానీ
ఈ జ్యేష్ఠ మాసంలోని వచ్చిన విధానంలో అది కొంచెం తొలగి ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ చెప్పుకోవాలంటే మే నెల, మొన్న మే నెల, గత నెల క్రితం చూసుకుంటే మే నెలలో మీ పరిస్థితి ఏంటి? అగమ్య గోచరం, ఏం ఆలోచన లేదు. ఇంద్రుడి స్వభావంతో ఆలోచించుకున్నారు, ఏదేదో అయిపోయింది, జరుగుతుందా జరగదు, ఇది అవుతుందా అవ్వదా, పోనే నిరుత్సాహం, నిస్పృహ, ఇటువంటి విధంగానే సాగింది. జ్యేష్ఠ మాసం వచ్చింది, అధిక జ్యేష్టం అంటే మంచిదే, ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చింది. ఈ ఉన్నతమైన స్థానానికి ఎందుకు వచ్చింది? గురుగ్రహం మారింది. ఇక్కడ వృషభ రాశిలో ఉన్న గురుడు మిథున రాశిలో వచ్చాడు. మిథున రాశిలోకి రాగానే గురువు 9వ స్థానాన్ని చూస్తున్నాడు. మిథున రాశి నుంచి 9వ స్థానం ఏది? మకర అయింది. మకరానికి ఆధిపత్యాన్ని పోయింది ఇదే, కానీ కుంభానికి ఆధిపత్యాన్ని వహించింది శని అయ్యాడు. కాబట్టి యోగదాయకమైన పరిస్థితి పొందుతాడు. మకరానికి కాదు, డైరెక్ట్గా కుంభాన్నే చూస్తున్నాడు, 9వ స్థానాన్ని చూస్తున్నాడు గురుడు. దానివల్ల యోగదాయకమైన పరిస్థితి పొందడం అనేది జరిగింది. ఈ యొక్క పరిస్థితి ప్రభావం వల్ల ఉన్నతమైన స్థానానికి చేరుకుంటున్నారు కుంభరాశి వారు. ఏమంటే కుంభరాశి వారు అందరూ బాగానే ఉన్నారన్నారండి. విద్యార్థులు కూడా ఏంటండి, వీళ్ళ వ్యాపారంలో కాకుండా ఖాళీగా ఉన్న వ్యవహారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటండి? ఉద్యోగాలు వచ్చేస్తాయి, మేము సాధించేస్తాము అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళ సంగతి ఏంటండి అనే ప్రశ్నలు కోకొల్లగా వస్తున్నాయి. అయితే అవకాశం ఉన్నప్పుడే కార్యాన్ని సాధించాలన్నారు. అవకాశం లేని కార్యాన్ని సాధించాలనుకుంటుంది. అవకాశం ఉంది నీకు, సాధించు. అదే వస్తుంది అదే చేస్తానంటే రాదు, ఎవరు చేయడు. సాధించుకోవాలి, సాధించు, లాభం పొందుతున్నారు. ఉద్యోగానికి వచ్చి అన్వేషణ చేస్తావు కదా, మనవరు చేసేసి ఏం చేస్తావు? ఆగిపోయావు. ఓ ప్రయత్నం చేయి. ఈరోజు 1వ తారీఖు, ఈ 1వ తారీఖు నుంచి కష్టపడు. వారలేదు, ఎండగా ఉంది నేను బయటికి వెళ్ళలేను, నీరసంగా ఉంది నేను కదలలేను అనకూడదు. కష్టే పని, కష్టపడితే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని పొందాలని నువ్వు కష్టపడాలి, సాధించు, నీ ఉద్యోగం వస్తుంది. ఏదైనా కొత్తగా వ్యవహారంగా చేయాలనుకుంటున్నావా, వ్యాపారం చేయాలనుకుంటున్నావా, పెట్టు. నువ్వు ఇంట్లో కూర్చుని చేద్దాం ఎలా కుదురుతుంది? చెయ్యాలి కాబట్టి ఆ విధంగా ఎదరికి వచ్చి అడుగులు వేస్తే అది జరుగుతుంది, అది లాభాన్ని పొందుతారు. ఏ రంగంలో ఉన్నవారైనా కూడా ఇది విధానాన్ని పొందుతారు. కానీ ఇక్కడ మైనస్ పాయింట్గా చెప్పుకునేది ఏంటంటే ఈ రాశి వారికి బద్ధకం. ఈ ప్రస్తుత కాలంలో బద్ధకాన్ని మించిన జబ్బు కూడా ఏమీ లేదు. అన్ని జబ్బుల్లో కంటే పెద్ద జబ్బు ఇది అంటే బద్ధకం. రేపు చేయాలనుకున్న పని ఇవాళ చేయాలి, ఇల్లు ఒకటి రేపు ఇవాళ చేయాలనుకున్న పని రేపు చేద్దాంలే వాయిదా వేసుకుంటారు. ఈ బద్ధకస్తుల వల్ల ఏ పని జరగదు. అనుకున్న పనికి నిరుత్సాహపడిపోతారు. తీరా మోసి నువ్వు చేసేద్దాం, నిన్న చేయవలసిన పని రేపు చేద్దాం ఉన్నావు, నిన్న రావాల్సింది అమ్మా మీరు ఇవాళ వచ్చారు, ఆయన వెళ్ళిపోయాడు, అవకాశం లేదు. వారం పోయిన తర్వాత ఇంకా రాలేదు, ఇంకో 15 రోజులు 15 రోజులు, ఇటువంటి వాయిదాలు పడిపోతుంటాయి. కాబట్టి వీళ్ళకి బద్ధకాన్ని వెడనాడి ముందడుగు వేస్తే సఫలీకృతాన్ని చేరుకునే అవకాశం ఈ రాశి వారికి పొందుతున్నారు. సరేనండి, ఈ బద్ధకాన్ని పారద్రోలాలి. ఏలినాటి శని ప్రభావం కూడా కొంత ఉంది. ఏలినాటి శని ప్రభావం ఉంది కొంత. ఈ బద్ధకాన్ని విడనాడాలి. శుభదాయకమైన ఫలితాలు పొందాలంటే ఏ విధంగా చేస్తే శుభదాయకమైన ఫలితాలు ఈ రాశి వారు పొందుతారు, ఇది ముఖ్యం. అయితే ఈశ్వర శనీశ్వర అనే విధానంలో ఒక ఉన్నతమైన భావం ఉంది. ఈ భావానికి ఈశ్వరతత్వాన్ని తీసుకుంటాం. ఇక్కడ కూడా ఈశ్వరతత్వాన్ని తీసుకోవాలంటే ఇక్కడ ఈశ్వరుడికి నచ్చనిది మొగలి పువ్వుతో ఈశ్వరునికి చెయ్యరు. కానీ మొగలి పువ్వుతో చెయ్యకూడదని అనుకున్న అభిషేకం చేసిన తర్వాత సెంట్ ఉంటుంది, మల్లె సెంట్ ఉంటుంది. మల్లె పూలతో చేసిన సెంట్, మొగలతో అంటే
దొరకచ్చు. మల్లె సెంట్ ఉంటుంది, మల్లె పూలతో ఉంటుంది. ఆ సెంట్ చేస్తాని పొత్తిగా కాదు, కొంచెం పెద్దగా ఉన్న సెంట్ చేసిన తీసుకెళ్ళి ఆ సెంటుని మొత్తం శివలింగ అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత అలంకరణ చేసే ముందు ఆ సెంటుని మల్లె పువ్వుల సెంటు అంటారు, దాన్ని మల్లె పువ్వులతో చేస్తారు. ఆ మల్లె పువ్వుల సెంటుని దాని మీద పోసి శివలింగం అంతా పామించి దానికి ఆ తర్వాత విభూతి రేఖలతో అర్ధనారీశ్వర తత్వంలో బొట్టు పెట్టించాలి. ఆ పంతులు గారికి చెప్పాలి. అంటే శివలింగంలో సగ భాగాన్ని విభూతితో నింపుతారు, మిగిలిన సగభాగాన్ని చందనంతో నింపుతారు. చందనంతో చేసిన తర్వాత దానికి నామాలు పెట్టి అన్నీ చేసి అలంకరణ చేస్తారు. అలంకరణ చేసిన తర్వాత పూలమాలను వేస్తారు. నాగాభరణం ఉంటే నాగాభరణం పెడతారు, ఆ నాగాభరణం దగ్గర పూలమాలను వేస్తారు. పూలమాలను వేసిన తర్వాత అష్టోత్తర పూజ చేస్తారు. అష్టోత్తర పూజ వీళ్ళ శివాలయం లోపలికి వెళ్ళి మీరు చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది వెళ్ళనవరు, బయట ఉంటారు. కానీ అష్టోత్తర పూజ చేసేటప్పుడు కొన్ని పుష్పాలు మీ దగ్గర పెట్టుకుని పంతులు గారు లోపల చేస్తా ఉన్నా అష్టోత్తర పూజ చేస్తున్నాడు. ఓం నమ శివాయ ఆయన మంత్రం చదువుతున్నాడు, ఓం నమ శివాయ అనుకుంటారు. అక్కడ ఒక ప్లాస్టిక్ ప్లేటో లేదంటే పేపర్ ప్లేటో పెట్టి ఆ పువ్వుని హృదయానికి ఎదుగుని అందులో వేసుకోవాలి. అలాగా అష్టోత్తరం అయిపోయింది. అక్కడ అష్టోత్తరం అయిపోయింది. ఇక్కడ నువ్వు చేసావు. ఈ అష్టోత్తర పువ్వులు తీసుకొచ్చే పనిలో వచ్చి ఆ శివలింగం మీద వేస్తారు. నువ్వు లోపలికి వెళ్ళలేదు కదా, నువ్వు లోపలికి అయితే కూడా లేదు, నువ్వే చేసుకున్నావు. ఈ అష్టోత్తర పూజ చేసిన పువ్వులు కూడా అక్కడ సమర్పించాలి. సమర్పించిన తర్వాత స్వామి వారికి నివేదన విధానంగా కొబ్బరికాయ అరటికలు మామూలుగానే ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అక్కడ శివలింగానికి ఎదుర్కొంటా, నందీశ్వరుడు పక్కన శివలింగానికి ఎదుర్కొంటా కూర్చుని రామనామ జపం చెయ్యాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని 10 నిమిషాలు 20 నిమిషాలు జపించండి. దానివల్ల అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు వస్తాయి. బద్ధకాన్ని పారదవుతుంది. బద్ధకస్తుడిగా ఉన్న ఆంజనేయుడు, అంగదుడు వంటి వారిని కూడా రామనామ జపం వల్ల వీళ్ళు బద్ధకాన్ని వదిలిపెట్టారు. ఆంజనేయుడు మహాశక్తివంతుడు. అయితే ఏమేమి తన బలం తెలియదు, బద్ధకం, దాన్నే బద్ధకం అంటారు. అప్పుడు రామనామ జపం రాగానే ఈయన బద్ధకాన్ని మర్చిపోయాడు. లంకనే దూకరానా అన్నాడు, దూకేసాడు ఒక దెబ్బకి. అటువంటి రామనామ జపం శివతత్వంగా శివాలయంలో కూర్చొని రామనామ జపం చేస్తుంటే ఈ బద్ధకం అనేది జాడ్యపోద్ది. ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, అన్ని రకాలుగా యోగదాయకమైన పరిస్థితులు పొందుతారు. కాబట్టి కుంభరాశి వారికి కూడా ఈ యొక్క నెలలో ఉన్నతమైన స్థితిగతులు పొందుతున్నారు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.